హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది టొమాటో పేస్ట్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా బాగుందో. ఇది ఎలా చేసుకోవాలో చేద్దాం. దీన్ని ఎక్కడ వాడుకోవచ్చు, ఎట్లా వాడుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ముందుగా టమాటోస్ని కట్ చేసుకొని పొడవుగా వాటిని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకొని, నేనైతే ఇక్కడ ఆల్మోస్ట్ 5 kgs ఆఫ్ టమాటోస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు టమాటోస్ చాలా చౌకున్నాయి కాబట్టి కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి. పైన తొక్కు కొంచెం విడిపోయేంత విధిగా సేపు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఉడికిపోయిన దాన్ని కంప్లీట్గా చల్లార్చిన తర్వాత మనము స్ట్రెయినర్ తీసుకొని ఇట్లాగా నేను చూపిస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసుకోండి ఆ గిన్నెని మీరేం కడగవసరం లేదు. మళ్ళీ ఆ గిన్నెని మనం వాడుకోవచ్చు. అలా స్ట్రెయిన్ చేసుకున్నప్పుడు కొంచెం ఆ కిందకి ఆ టమాటాలో వచ్చిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ కిందకి మళ్ళీ ఒక గిన్నెలోకి వెళ్ళిపోతాయి. కొంచెం అలా లైట్గా ప్రెస్ చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తటి పేస్ట్, చాలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇట్లాగా మొత్తం మనం ఫైన్ పేస్ట్ చేసేసుకొని మనకి ఆ వడకట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, దాన్ని మనము ఇందాక టమాటాస్ ఉడకబెట్టుకున్న గిన్నెలోకి తిరిగి పోసేసుకొని మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని మనం దానిలో వేసేసుకుందాం ఆ నీళ్ళల్లోనే. ఎందుకంటే అవి టమాటో నుంచి వచ్చిన నీళ్ళే కాబట్టి మళ్ళీ వాటిని వాడుకొని చక్కగా టమాటో పేస్ట్ చేసుకోవచ్చు. ఇట్లాగా మిక్సీ వేసుకొని అంతటిని మనం మెత్తగా వేసేసుకోవాలి. దాంట్లో ఒక 2 tablespoons ఉప్పు వేసుకోవాలండి. మీకు సరిపడా ఉప్పు మీరు వేసుకొని, మేము కొంచెం ఉప్పు తక్కువ, అందుకని 2 tablespoons నాకు సరిపోతుంది. 2 tablespoons ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1 tablespoon వచ్చి పసుపు వేసుకోవాలి. 1 tablespoon పసుపు వేసుకొని అలాగే మళ్ళీ ఒక 2 tablespoons కారం వేసుకుందాం. 2 tablespoons కారం వేసుకుంటే మనకి ఇది అన్నిట్లో వాడుకోవడానికి బాగుంటుంది. అలాగనే మన దగ్గర కొంచెం ఆరిగినో ఉంటే ఆరిగినో కూడా వేసుకోండి. ఎందుకంటే ఇది ఆరిగినో అన్ని ఫ్లేవర్స్కి అన్నిట్లోకి బాగుంటుంది. పిజ్జాస్లోకి, పాస్తాలోకి అట్లా కూడా బాగుంటుంది. శాండ్విచెస్లోకి అన్నిటికీ బాగుంటుంది. ఆరిగినో కూడా 1 tablespoon వేసుకోండి. ఆరిగినో 1 tablespoon వేసుకున్న తర్వాత దాన్ని మన దగ్గర ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసుకోండి. అది ఒక 1 tablespoon వేసుకోండి. ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవి వేసుకుంటే ఏంటంటే మనం కూరల్లోకి వాడుకోవచ్చు, పాస్తాలోకి వాడుకోవచ్చు, శాండ్విచ్లోకి వాడుకోవచ్చు, అన్నిట్లోకి వాడుకోవచ్చు అండి. అట్లాగా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవచ్చు. దీంతో ఎగ్ కర్రీ చేసుకోవచ్చు, బటర్ చికెన్ చేసుకోవచ్చు, పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు, శాండ్విచెస్ చేసుకోవచ్చు. వెజిటబుల్స్ కట్ చేసుకొని శాండ్విచ్ మధ్యలో పెట్టుకోవచ్చు. ఇలాగ అన్నీ గరం మసాలా అన్నీ వేసుకొని మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇట్లా మనం దేంట్లోకైనా వాడుకోవచ్చు ఈ టమాటా పేస్ట్ని. ఇప్పుడు టమాటోలు చాలా చౌకగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి చేసుకొని పెట్టుకుంటే మనకి కొంచెం కాస్ట్లీ అయినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. కొంచెం కాస్ట్లీగా ఉన్నప్పుడు ఇది తీసుకొని వాడుకోవచ్చు. మనం ఇట్లాగా బాగా చిక్కబడేటట్టు ఉడకబెట్టుకుంటూ మధ్య మధ్యలో వచ్చి కలుపుకోవాలండి. ఎందుకు కలుపుకోవాలి అంటే అడుగంటుతుందేమోనని. అడుగంటితే మళ్ళీ స్మెల్ మారిపోతుంది, టేస్ట్ కూడా కొంచెం వేరేగా వస్తుంది కాబట్టి అందుకని అడుగు మారకుండా కలుపుకోవాలి. ఇది చూసారు కదా, అలా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకోతే టుప్పు పని వస్తుంది. దాంట్లో నేను 1 tablespoon నూనె వేసానండి. పీనట్ ఆయిల్ వేసాను, వేరుశెనగపప్పు నూనె వేసాను. కొంచెం నూనె వేస్తే ఏంటంటే మనకి నిల్వ ఉంటుందని చెప్పి వేసాను. పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు, ఇది ప్యూర్లీ ఆప్షనల్. ఇంకా మనం కూరల్లో వేసుకుంటాం కాబట్టి, మనం ఎట్లాగో తాలింపు వాడుకుంటాం కాబట్టి నూనె వేయపోయిన పర్వాలేదు. నేను కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే పాస్తాలో వేసుకున్నా బాగుంటుంది, శాండ్విచెస్ మీదకి బాగుంటుందని నూనె వేసాను. మూత మాత్రం పెట్టుకోకుండా ఉండకూడదండి. మూత పెట్టుకోలేదంటే చింతపండు గుజ్జు చేసేటప్పుడు, ఈ టమాటో పేస్ట్ ఇట్లాంటివి చేసేటప్పుడు మూత పెట్టలేదంటే పొయ్యి అంతా గందరగోళం అయిపోతుంది. మీకు తెలిసిందే ఆ తుడుచుకోవటం ఎట్లా అనేది. కానీ మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవటం మాత్రం చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఒక టమాటో సాస్ వేసుకుందామండి. ఇది కూడా ఒక 2 tablespoons టమాటో సాస్ వేసుకుందాం. ఇది వేసుకుంటే ఏంటి అంటే మనం దీనిలో ఏమి షుగర్ కానీ ఏమి వేయలేదు. దీనిలో నుంచి వచ్చే స్వీట్నెస్ సరిపోతుంది, అండ్ దీనిలో నుంచి వచ్చే కలర్ అన్నీ మనకి సరిపోతుంది. ఇది మెయిన్లీ మనకి పిజ్జా మీద వేసుకున్నప్పుడు కానీ పాస్తాకు కానీ ఇది కచప్ వేసిన టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నమాట. అందుకోసమని నేను వాడుతున్నాను. మీరు వాడుకోవచ్చు, వాడుకోకపోయినా పర్వాలేదు, అది కంప్లీట్గా మీ ఇష్టం. నూనె ఒకటి, టమాటో సాస్ ఒకటి మీరు వాడుకున్నా వాడుకోకపోయినా మీ ఇష్టం.
ఉంటే వాడుకుంటూ లేకపోతే వదిలేసేయచ్చు. దీన్ని ఇప్పుడు మనం ఇట్లా తిప్పుకుంటూ పద్దాకులు మధ్య మధ్యలో వచ్చి చూసుకోవాలండి. ఎందుకంటే ఇది బాగా చిక్కబడాలి, కొంచెం టైం పడుతుంది. సో కొంచెం పేషెన్స్గా చేసుకునే ప్రాసెస్ అండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి మనకి ఎప్పుడైనా కబక్కన కావాలంటే అసలు ఇంకో విషయం ఏంటంటే దీన్ని డైరెక్ట్గా మనము ఎప్పుడైనా కొంచెం లేజీ డేగా ఉన్నప్పుడు మనం అన్నంలో తినేసినా కూడా చాలా బాగుంటుందండి. ఉట్టిగా వేసుకొని ఇట్లాగా చూసారు కదా, పొయ్యి అంత గందరగోళం అవ్వకుండా నేను కొంచెం మూత పెట్టి కొంచెం చూసారు, అప్పటికే నేను మూత పెట్టినా కానీ పక్కన పడుతుంది. కొంచెం ఏంటంటే మూత పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండండి, మూత తీసేటప్పుడు. లేదు అంటే కనుక వేడి ప్రెషర్ సెగ ఉంటుంది కదా, అది బాగా కొట్టేసిద్ది. అండ్ టుప్ అని ఆ చిందులు కూడా కొడతా ఉంటాయి మనకి. చూసారు కదా, మూత పెట్టి తీస్తే మూతకి ఎంత వచ్చి అతుక్కుపోతుందో పై టుప్ అనే వస్తా. సో జాగ్రత్తగా ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి పద్దాకులు. ఇది చాలా పిల్లలకి అందుబాటులో ఉంటుందండి. ఈవెన్ పెద్దవాళ్ళకైనా అందుబాటులో ఉంటుంది. హడావుడిగా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, కొంచెం బిజీగా ఉండే వాళ్ళకి కానీ ఇది మనకి ఈ టమాటా పేస్ట్ ఇలా చేసి పెట్టుకుంటే చాలా అందుబాటులో ఉంటుంది. కాబట్టి శాండ్విచ్ మీద జస్ట్ స్ప్రెడ్ చేసుకొని మైనస్ కావాలి మైనస్ స్ప్రెడ్ చేసుకొని వెజిటబుల్స్ పెట్టుకొని తినొచ్చు. పాస్తాలో కూడా పాస్తా ఉడకబెట్టుకొని ఇది వేసుకొని తినేసేయచ్చు. ఇది కొంచెం చూసారుగా ఇట్లా చిక్కగా అయిపోతుంది. దీన్ని మనం ఒక దాంట్లో తీసుకొని స్టోర్ చేసుకొని నిల్వ పెట్టుకోవచ్చండి. చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా అందరు చేసుకొని మీరు ఎట్లా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఐ హోప్ యూ ఆల్ like this video. Please do like, share and subscribe to my channel. Thank you all.